హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు నేను మీకు అట్ల తద్ది కథ గురించి చెప్పబోతున్నాను. ఇది ఆశ్వీజ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే తది నాడు జరుపుకునే పండుగ. అంటే తెల్లవారుజామునే ఆడపిల్లలందరూ లేచి ముందు రోజు రాత్రి వండుకుని ఉంచుకున్న అన్నాన్ని గోంగూర పచ్చడి, ఉల్లిపాయ పులుసు, పెరుగు ఇవన్నీ వేసుకొని తెల్లవారుజామునే భోజనం చేస్తారు. చేసిన తర్వాత ఆడపిల్లలందరూ కలిసి ఆటలు ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత మళ్ళా పొద్దున్నే 6 గంటలకి సూర్యోదయం టైంలోనే వాళ్ళు శుభ్రంగా తలస్నానం అది చేసి మంచి బట్టలు అవి కట్టుకొని గౌరీదేవిని పూజ చేసుకుంటారు. చేసుకుని అక్కడి నుంచి రాత్రి దాకా పూర్తిగా ఉపవాసం చేస్తారు, ఏమీ తినకుండా తాకుండా. రాత్రి మళ్ళా సాయంకాలం స్నానం అది చేసి మళ్ళీ మంగళగౌరీదేవికి పూజ చేసుకుని అప్పుడు అట్లు వేసి ఒక ముత్తైదువుకి 10 అట్లు వాయినం ఇచ్చి ఆమెకి ఇచ్చిన తర్వాత వీళ్ళు అవే అట్లు మళ్ళీ వేసుకుని భుజిస్తారనమాట. నైవేద్యంగా పెట్టిన అట్లను వీళ్ళు తింటారు. ఈ రకంగా అట్ల తద్ది పూజ పూర్తి చేస్తారు. ఈ అట్ల తద్ది పూజ చేసుకున్నప్పుడు అట్ల తద్ది కథ ఒకటి ఉంది, అది చెప్పుకుని అక్షంతలు వేసుకుంటారు. ఇది 10 సంవత్సరాలు చేసుకునే నోము. అయితే ఈ కథ ఏంటంటే, ఒక రాజకుమార్తె తన మిగతా అంటే మంత్రి కుమార్తె మిగతా చెలికత్తలందరితోనూ కలిసి అట్ల తద్ది నోచుకుంటుంది. నోచుకున్నప్పుడు పొద్దున్నుంచి రాత్రి దాకా ఉపవాసం చేయాలి కదా. మిగతా వాళ్ళందరూ కూడా అలాగే ఉండి నిష్టగా ఉపవాసాలు చేసి పూజ పూర్తి చేస్తారు. ఈమెమో సుకుమారి కదా, అంచేత మధ్యాహ్నం సమయం దాటేపటికి నీరసం వస్తుంది అనమాట. నీరసం వచ్చేప్పటికి ఆమె అన్నదమ్ములందరూ ఏం చేస్తారు, ఈమె పడిపోతుంది కళ్ళు తిరిగి, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆమె మీద ఉన్న ప్రేమతోటి ఒక గడ్డి మోపుని రౌండ్గా తయారు చేసి దానికి నిప్పు పెట్టి దాన్ని అద్దంలో వెళ్ళి చూపిస్తారనమాట. ఏమని, చంద్రోదయం అయిపోయింది, నువ్వు ఉపవాస దీక్ష విరమించవచ్చు, భోజనం చేసేయచ్చు అని చెప్పి చూపిస్తారు. ఆమె పాపం నీరసంగా ఉండడంతో ఆ అద్దంలో నుంచి చూసి చంద్రుడే వచ్చాడనుకుని ఆమె ఉపవాస కాస్త దీక్ష విరమించేసి భోజనం చేసేస్తుంది. ఇలా చేయడంతో ఏమవుతుంది, ఆమెకు వ్రతభంగం అవుతుంది. ఆమె మళ్ళా యుక్త వయసు వచ్చేటప్పటికి ఆమెతో నోచుకున్న వాళ్ళందరికీ మంచి మంచి వరుళ్ళు వస్తారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళంతా అత్తవారి ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఈమెకి ఎన్నిసార్లు పెళ్లి ప్రయత్నాలు చేసినా కూడా ముసలి మొగుడే వస్తున్నాడు వరుడి కింద. వీళ్ళ అన్నలు వెతికి 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 ఇంకా వాళ్ళకి విసుగొచ్చేస్తుంది అనమాట. ఇంక విసుగొచ్చి ఎవరో ఒకళ్ళని చేసేసుకో అని చెప్పి ఒక ముసలతన్ని ఈమెకి నిశ్చయం చేస్తారు. చేసేటప్పటికి ఆమెకి అతన్ని చేసుకోవడం అన్నదే ఇష్టం ఉండదు అనమాట. అందుకని చాలా బాధపడి రాత్రికి రాత్రే రాజమందిరం వదిలేసి అరణ్యాల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఒక చోట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. బాధపడుతుంటే అక్కడికి శివపార్వతులు వస్తారు. వచ్చి ఒక్కదానివి నిర్జల ప్రదేశంలో ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతారు. అడిగితే ఆమె ఎన్నిసార్లు నాకు వరుణ్ణి తేవాలని చూసినా కూడా ముసలివరుడే వస్తున్నాడు, దాంతో నా అన్నగారులందరూ విసిగిపోయి అతనికే నన్ను ఇచ్చి కట్టబెట్టాలని చూస్తున్నారు, నాకు అది చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి ఏడుస్తుంది. ఏడిస్తే అప్పుడు శివపార్వతులు చెప్తారు, నువ్వు అట్ల తద్ది నోచుకుని వ్రతభంగం చేశావు, ఇలా చేశారు నీకు నీ అన్నదమ్ములు, అందుచేత ఈసారి వెళ్ళి అట్ల తద్ది కరెక్ట్గా చేసుకుని పూజ పూర్తి చేసుకుని నువ్వు మళ్ళీ నోచుకో, నీకు మంచి వరుడు వస్తాడని చెప్తారు. ఆమె మళ్ళీ వెంటనే రాజభవనానికి వస్తుంది. వచ్చి జరిగిన విషయం అంతా అన్నలకు చెప్తుంది. వాళ్ళు నిజమే మేము చేసింది తప్పైనప్పుడు అదే నీకు ఇంత ఇబ్బంది వచ్చినట్టుందని చెప్పి మళ్ళీ ఆమె చేత నిష్టగా అట్ల తద్ది నోపించి పూజ అది చేయిస్తారు. చేయించిన తర్వాత ఆమె రాత్రి దాకా ఉపవాసం ఉండి పూజ పూర్తి చేసుకుని తాంబూలంతో దక్షిణ అది పెట్టి వాయినం ఇచ్చి ముత్తైదుకి అప్పుడు ఆమె భోజనం చేస్తుంది. అప్పుడు ఆమెకు మంచి వరుడు వస్తాడు. మళ్ళా వచ్చాక అతన్ని ఇచ్చి ఈ అమ్మాయికి వివాహం జరిపిస్తారు. అక్కడి నుంచి ఆమె ప్రతి సంవత్సరం కూడా మానకుండా ఈ మంగళగౌరీదేవి నోచుకుని అట్ల తద్ది పూజ చేసుకుని సుఖంగా హాయిగా ఉంది. ఈ నోచుకున్న వాళ్ళందరికీ కూడా నిండు 100 ఏళ్ళు 5వ ఉంటుందని మన పెద్దలు చెప్తారు. అందుకని పెళ్లి కాని వాళ్ళు మంచి వరుడు కోసము, పెళ్ళి అయిన వాళ్ళు భర్త సుఖం క్షేమం కోసం ఈ నోచుకుంటారు. ఇది విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.